ఒకవైపు ఉద్యోగాలు ఇస్తున్నాం, నువ్వు ఇయ్యలే ఉద్యోగాలు ఇచ్చిరా సార్? ఎంతవరకు ఇచ్చారు సార్ ఇప్పటివరకు? ఒక్కసారి 31,000 ఉద్యోగాలు ఇచ్చారు. ఇప్పుడు గ్రూప్ 1 గ్రూప్ 2 ఇవన్నీ గ్రూప్ 3 అన్ని నోటిఫికేషన్స్ ఇచ్చారు. జాబ్ క్యాలెండర్ ప్రకటించారు. 30,000 ఉద్యోగాలు కూడా టీఆర్ఎస్ హయాంలోనే జరిగింది. కేవలం మీరు ఆర్డర్ కాపీలు మాత్రం ఇచ్చారని చెప్తా ఉన్నారు. నేను ఏమంటున్నా, నువ్వు ఇవ్వకపోతుంటివి, ఇస్తే అప్పుడే ఇస్తావు కదా. ఎవడన్నా తెలుగు నోడు ఇప్పుడు మేము గవర్నమెంట్లకు రాగానే ఇచ్చినాం అంటున్నావు, నీ చేతిలో ఉంది కదా. మరి ఎన్నికల ముందు ఇస్తే నీకే ప్లస్ అవుతున్నాయి కదా, ఎందుకు వెళ్ళకపోయినావు నువ్వు? ఇప్పుడు నీ యువత అంతా నీకు తిరగబడే కదా, నీకు అగనెస్ట్ గా పనిచేస్తున్నాయి కదా. ఇలా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లోకి వచ్చింది, ఇలా రైతులు యువత తిరగబడితేనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మరి యువత అంతా వ్యతిరేకంగా ఉన్నప్పుడు మరి నెల రోజుల ముందు ఉద్యోగాలు ఇచ్చేస్తే మేము అనం కదా సార్. ఇవన్నీ కాదు సార్, కాంగ్రెస్ పార్టీ వచ్చి 8 నెలలు వస్తాను కదా, ఏ వర్గానికి సంపూర్ణమైన న్యాయం చేసిరు అని అంటే అదే డిసిసి ప్రెసిడెంట్ ఏం చెప్తారు సార్? 100% ప్రతి వర్గానికి జరుగుతుంది సార్. కాకుండా ఏంటంటే ఒక కొంచెం వెనుక ముందు జరుగుతుండొచ్చు. ఇప్పుడు మనకు ఏముంటదంటే మనకు మంచి బ్రహ్మాండమైన సంసారం నడుస్తుంటది, ఒక ఉపద్రవం వచ్చి కొట్టుకపోతుంది. కొట్టుకపోయిన తర్వాత మళ్ళీ మనం అక్కడ వచ్చి సంసారం చేయాలి. చేయాలనుకున్నప్పుడు ఏం చేస్తామంటే బొచ్చలు ఎక్కడున్నాయి, వండుకునే పాత్రలు ఎక్కడున్నాయి, మనం అని నానిపోయిన బియ్యం ఎక్కడున్నాయి, ఇవన్నీ తెచ్చుకోవడానికి టైం పడుతుంది. వండుకోవడమే కన్ఫామ్, తినడం కన్ఫామ్. కాకపోతే వచ్చి చేసి పెట్టడానికి 1.5 hour 2 hours టైం పడుతుంది. రొటీన్ జరిగేదానికి చేసిన విధ్వంసం చేసిన దాన్ని సరి చేసుకుంటూ మళ్ళీ మనం అక్కడ సంసారం చేయాలి, దాన్ని సరిపెట్టాలంటే కొంచెం వెనక ముందు ఆలస్యం అవుతుంది తప్ప 100% మంచి జరుగుతుంది. అంతా రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో చేస్తాం, August 15 లోపు చేస్తామని అన్నారు. అయిందా సార్? నేను అదే చెప్పేది, గవర్నమెంట్ ఏదైనా క్లియర్ చెప్తున్నారు సార్. మేము సిస్టమ్ పెట్టినాం, ఆ సిస్టంలో 31,000 crores చేస్తామని చెప్పినాం. 100% బడ్జెట్ ఉంది, అది రెడీగా. ఎవరైతే సిస్టంలో వచ్చేసిరో అంటే బ్యాంకుకు పోయినప్పుడు చిన్న తప్పు పడదు అనుకో, ఎల్లయ్య బదులు మల్లయ్య పడుతుంది, పట్టించుకోరు. ఆటోమేటిక్గా ఇది రుణమాఫీ వచ్చినప్పుడు ఆ సరి చేసుకోవడానికి ఒక ఆయన పేరు ఏముంటది, ఎల్లయ్య ఉంటుంది, తండ్రి పేరు తప్పు పడుతుంది, అవి పట్టించుకోరు. కానీ మాఫీ చేస్తున్నప్పుడు ఇది నిజమైన లబ్ధిదారా కాదా అనేది అన్ని పట్టించుకొని చూస్తారు. చూసినప్పుడు చిన్న చిన్న తప్పులకు, అందుకే ఇప్పుడు ఏంటంటే మళ్ళీ మనం అప్లికేషన్స్ సెపరేట్ గా పెట్టి దాన్ని కంప్లీట్ చేయాలని చెప్పేసి బడ్జెట్ ఈస్ రెడీ. ఎట్లా వస్తుంటే ఇప్పుడు అయితేనే ఉన్నాయి, కొన్ని క్లియర్ చేసుకుంటే వాళ్ళకి అయిపోతూనే ఉన్నాయి, ప్రాసెస్ లో ఉంది. 100% ఇంతమంది మరి అయితుంటే మరి ఎందుకు తెల్లారు లేస్తే రైతులు రోడ్ల మీదకి ఎక్కుతున్నారు, రాస్తారు? అయిపోయింది, మాకు కాలేదు. ఇప్పుడు జనం ఎట్లుంటది పబ్లిక్ అంటే, ఇప్పుడు మనం పెళ్లికి పోతాం, అందరికి భోజనం ఉంటది, అయినా కూడా ఏం చేస్తారు, ఎగబడి పుడుతూ ఉంటారు. అందరు ఒక 10 నిమిషాలు అవుతే అందరికి వస్తుంది, ఒక ½ hour అయితే అందరు భోంచేసి వెళ్ళిపోతారు, గంట తర్వాత ఎవరు ఉండరు. కానీ హ్యూమన్ బీయింగ్ మెంటాలిటీ ఏంటంటే ఏమో అయిపోతుందేమో మనం పోవాలి ముందు. ఆ హ్యూమన్ బీయింగ్ మెంటాలిటీతో రైతులు తొందరపడుతుంది తప్ప ప్రతి రైతుకు ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి రైతుకి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానం ఉందో ఆ వాగ్దానాన్ని 100% ఇచ్చిన ప్రకారం 31,000 crores 100% రైతులకు క్లియర్ చేస్తారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడంతో వ్యక్తిగతంగా హరివర్ధన్ అన్న చాలా సంతృప్తిగా ఉన్నాడా అంటే ఏం చెప్తారు సార్? 100% నా వ్యక్తిగతంగా ఒకసారి పార్టీ అధికారంలో రావడంతో మీకు సంతృప్తిమైన అంశం అది, మీరు హ్యాపీగా ఉన్నారా? 100% హ్యాపీగా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కార్యక్రమాలు ఎందుకు సార్ మీరు ఇన్నేళ్లుగా సరే పార్టీ రాజకీయ వేదికలు ఏవైనా కూడా కాంగ్రెస్ పార్టీ కోసం ఎన్నో సేవలు చేసిన సందర్భాలు మనం చూసినాం. నిన్న మొన్న యంగ్స్టర్స్ వచ్చి ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేస్తుంటే మీకు వ్యక్తిగతంగా ఏమి అనిపిస్తలేదా? అదే మనం కూడా శాసనసభలో ఉంటే ప్రజల కోసం ఇంకా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది, అది ఇదని అట్లా ఏం లేదా? ఆ రకమైన పరిస్థితి లేవా? నేను ఒక ఉద్యమకారుని సార్, పదవుల కోసం ఆలోచన చేయం, వస్తే వద్దనేది లేదు, వాటి కోసం ఎవరికో మస్క కొట్టేది ఏముండదు. ఒక పార్టీలో ఉన్నప్పుడు పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు చేస్తాం, ప్రజలు మనల్ని ఏ విధంగా చూస్తారో ప్రజల కోసం పనిచేస్తాం. ప్రజల అవసరాల మీద వస్తే ప్రజల అవసరాల తగ్గట్టు అధికారులతో మాట్లాడడం, సమన్వయం చేయడం. నేను జిల్లా పరిషత్లో ఉన్నా అదే పని చేసిన, జిహెచ్ఎంసీలో ఉన్నా కూడా అదే పని చేసిన, జిల్లా పరిషత్లో ఉన్నా కూడా అధికారులందరూ కూడా నాకు బ్రహ్మాండంగా సహకరిస్తుండే. నేను ఆపోజిషన్లో ఉన్నప్పుడు కూడా, అంటే నేను కాంగ్రెస్ గవర్నమెంట్ రానప్పుడు కూడా మేడ్చల్ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి అధికారి నేను ఏది చెప్తే అంటే నేను చెప్పేది ఏముంటుంది, ప్రజల కోసం చెప్పేది ఉంటుంది, చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఉంటుంది. చెప్తేనేమో ఇంటనేమో ఒక రకంగా ఉంటుంది, లేకపోతే బయటకెళ్ళనియం ఉద్యమాలు చేస్తాను. వాళ్ళకి తెలుసు నేను ఓపెన్ గా మాట్లాడతాను, నా సొంత పనులు ఏముండయి, నా పైరవీలు ఏముండయి. ఏ కలెక్టర్ అయినా, ఏ అడిషనల్ కలెక్టర్ అయినా, ఏ ఆర్డీఓ అయినా, ఎంఆర్ఓ అయినా, పోలీస్ స్టేషన్ అయినా నేను రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగానే మాట్లాడతాను, పద్ధతితో మాట్లాడతా. పద్ధతి తప్పితే ప్రజలను వేసుకొని ఏం చేయాలో అది చేస్తాం. ఇలా ప్రభుత్వాలే కూలిపోయినాయి, ప్రజా ఉద్యమంలో ప్రధానమంత్రులే దేశాలు ఇడిచిపోయే పరిస్థితి ఉంటుంది. ఆ శక్తి ప్రజల మధ్య నుంచి పుట్టినా కాబట్టి ప్రజలందరూ నా ఎంబడి ఉంటారు కాబట్టి, యువత నా ఎంబడి ఉంటుంది కాబట్టి నాకు ఉన్నటువంటి శక్తి కానీ, నాకు ఉన్నటువంటి బలం కానీ ఏదైనా కూడా
ప్రజలు యువతనేనా. ఎందుకు సార్ నేను ఇందాక ఇంట్రోలో చెప్పినట్టు ఏ సమస్యలైనా ఉద్యమాలు చేస్తేనే సాధ్యమవుతుందని ఎందుకు మీరు అంత బలంగా నమ్ముతారు అంటున్నా? మా మెంటాలిటీ, నేనైనా మా ఫాదర్ అయినా వీళ్ళందరం కూడా అది రక్తంలో వస్తుంది. ఒకటి మనం నాన్నగారు కూడా పాలిటిక్స్ లో ఉండేవారా సార్? ఆ పాలిటిక్స్ అంటే సోషల్ వర్క్ చేస్తుండే, పాలిటిక్స్ లో కూడా ఉంటుండే. ఓకే. ఆయన కూడా ఎవరికి తలొంచేవాడు కాదు. అధికారులు ఎవరు వచ్చినా మేము మా సిస్టమ్ ఏంటంటే సిస్టంలో ఉంటాం, ఒక రైతు బిడ్డగా ఉంటాం. దాని తర్వాత మేము బిజినెస్ కూడా చేసినాం బ్రహ్మాండంగా, అన్ని రకాలుగా ఉన్నాం. తర్వాత కూడా ఎవరికి ఇచ్చిన ఉద్యోగ అవకాశాలైనా మంచైనా చెడైనా ఒక సిస్టంలో ఉంటుంటే దాని ఎగ్జాంపుల్గా కూడా మేము ఇండస్ట్రీ పెట్టినప్పుడు స్థానికులకు ఉద్యోగ అవకాశాలనే నినాదం నాది యువకునిగా ఉండే కాబట్టి ఆ ఏ గ్రామంలో అయితే పెట్టినామో ఇండస్ట్రీ, ఆ గ్రామంలో ఉన్నటువంటి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించినాం. అంటే మనం ఎగ్జాంపుల్గా ఉండాలి. అయితే ఎప్పుడైనా కూడా సరే మన సొంత అభిప్రాయాలు మంచి చెడు ఉండేది మన వ్యక్తిగతం, కానీ దాంతో ప్రజలకు ఉపయోగం లేదు, లేకపోతే ఇంకొకరికి కాదు. కానీ ఉన్న సిస్టమ్ను డెఫినెట్గా తప్పు జరుగుతుంటే మేము ప్రశ్నిస్తాం, అలా డౌట్ లేదు. కానీ అవసరం బట్టి, టైం బట్టి, సమయానుకూలంగా ఇవాళ ఉన్నటువంటి మా ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి గారు నాకు నచ్చడం ఏంటంటే ఈ తరానికి, ఇప్పుడున్న తరానికి, ఇప్పుడున్న రాజకీయాలకి కరెక్ట్ సరిపోయింది. కరెక్ట్ సరిపోయింది. నాకు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు అంటే మంచి అభిమానం ఉంటుండే, ఒక డైనమిక్ లీడర్గా, డైనమిక్గా నేను రాజశేఖర రెడ్డి అభిమాని. కానీ మా రేవంత్ రెడ్డి గారు దగ్గర నేను చూసింది ఏంటంటే ఒకవైపు డైనమిజం రాజశేఖర రెడ్డి, సెన్సబుల్గా తెలివిగా అడ్మినిస్ట్రేషన్ కానీ ఇవన్నీ నడిపించలే చంద్రబాబు నాయుడు, రెండు కలవోసుకొని పెట్టినాడు రేవంత్ రెడ్డి. అవతల ఎంత పెద్ద వ్యక్తి అయినా ముక్కుసూటిగా మాట్లాడే హరివర్ధన్ గారు ముఖ్యమంత్రి గారిని ఈ రకంగా పొగుడుతున్నారు అని అంటే కారణం ఏముంటుంది సార్? ఏముండదు, నచ్చింది కాబట్టి. నచ్చకపోతే నేను ముందరే అనేస్తాను, రేవంత్ అన్న కూడా చెప్తాను, అన్న ఇట్లా కాదని చెప్తాను నేను. ఓకే, అది చేస్తుండే కాబట్టి చెప్తాను, లేకపోతే నేను చెప్తాను. నేను చిన్న చిన్న పదవుల కోసమో వాటి కోసమో నేను ఎవరికో వంగిటోని కాదబ్బా. నాకు చెప్పిండు ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే కొట్లాడేది ఉంది, ఫస్ట్ ఫోన్ నాకు చేస్తుండే, హరివర్ధన్ అన్న ఇట్లా ఉంది, ఓకే డన్, ఎన్ని వేల మంది కావాలి, ఎంతమంది కావాలి, అంతే మనది, అంతమందిని తీసుకుపోయేటోళ్ళం, ఉద్యమాలు చేసేటోళ్ళం, అది రొటీన్ గా పార్టీ. కానీ సార్ మీరు అవునన్నా కాదన్నా ఈ ముక్కుసుట్టితనమే రాజకీయాల్లో మీ వ్యక్తిగత ఎదుగుదలకు చాలా మంది మీ పార్టీ వాళ్ళే అడ్డుపడుతున్నారు అని అంటే వాస్తవమా కదా? డెఫినెట్ గా ఉంటది, అది డెఫినెట్ గా ఉంటది. ఇప్పుడు మహాభారతం అంటే పెద్ద రాజకీయం, మహాభారతం ఇది కూడా. మహాభారతంలో ఎవరైతే బలంగా ఉంటారో వాళ్ళని తొక్కడానికి అందరు ప్రయత్నం చేస్తారు. కానీ నేను ఇప్పుడు ఇదే చెప్పేది, చిన్నగా ఒక పదవి కోసం దేనికోసమో మన క్యారెక్టర్ని తగ్గించుకొని మన యొక్క ఏదైతే మనం అసాసినేట్ చేసుకొని మనం తగ్గి ఉండడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకు సార్ అందరు లీడర్ లెక్క మీరు కూడా ఏదైనా పదవుల కోసం లాలుచిబడో లేదంటే వాళ్ళని వీళ్ళని జర హైప్ చేసుకుంటూ మాట్లాడితే బాగుండు కదా? ఎందుకు ఈ ఇబ్బందులని మీకు ఎప్పుడు అనిపించలేదు? నాకేమనిపించదు. నాకు ఎందుకంటే నాకు ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, నేను ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో తాండూరు నుంచి మొదలు పెడితే ఇబ్రహీంపట్నం దాకా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఏ గ్రామానికి వెళ్ళినా హరివర్ధన్ రెడ్డి అంటే 10 మంది వచ్చి కూర్చుంటారు, ఏ పార్టీకి సంబంధం ఉండదు. అది నేను కాపాడుకోగలిగిన. పదవి అనేది 5 సంవత్సరాలు ఉంటుంది, పోతుంది. కానీ హరివర్ధన్ రెడ్డి అంటే నేను ఒక బ్రాండ్ ఇమేజ్ ఏర్పాటు చేసుకున్నా, అది పార్టీలో ఉంది గుర్తింపు, నాకు రెండోది ప్రజలలో ఉంది. నేను సింపుల్గా ఉండేటువంటి వ్యక్తిని, నాకేముండదు ఇంత హైఫై చేయాలి, ఎట్లా ఉంటే అట్లా ఉంటాం. నాకున్న కార్యకర్తలు క్యాడర్ కూడా నన్ను ఒక పెద్ద లీడర్ గా చూడరు. ఓ పెద్ద లీడర్ వచ్చింది, నేను పెద్ద లీడర్ అనుకోరు, నన్ను చాలా ఈజీగా తీసుకుంటారు వాళ్ళు. ఎప్పుడైనా చేస్తాడు ఫోన్, దానికి టైం లేదు, ఇది లేదు, ఏ టైం అయినా వస్తాడు, ఏ టైం అయినా మాట్లాడతాడు, ఏమైనా చేస్తాడు. అంటే నన్ను పెద్ద లీడర్ గా ఎవరు పట్టించుకోరు, అసలు కేరే చేయరు నన్ను. అసలు కింద ఉన్న క్యాడర్ వీళ్ళందరూ నన్ను మా ఇంట్లో మనిషే కదా అని అనుకుంటారు అంతే. పెద్ద ఆయన వచ్చిండు, ఈయనకు ఏదో మర్యాద చేయాలి, మళ్ళీ ఏదో పోతాడేమో అని అట్లా ఉండదు. ఎనీ టైం ఎక్కడైనా మనోడు అంతే.